మనం చిన్నప్పుడు ఎన్నో కథలు వినుంటాం కదా, అందులో ఇది ఒకటి. కాని ఈ కథ వెనకున్న సూత్రం మాత్రం మన జీవితాంతం గుర్తుంటుంది. అసలు పని చేయడమే ముఖ్యమా, లేక టైంకి చేయడం ముఖ్యమా? రండి, ఈ సింపుల్ కథలో దాగున్న పని, ప్రతిఫలం, ఇంకా మంచి పెంపకం లాంటి లోతైన విషయాల గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. కష్టపడితే నిజంగా ఫలితముంటుందా? ఈ ప్రశ్న మన లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది కదా. లేదంటే అదృష్టం, టైమ్ ఇవన్నీ కూడా కలిసి రావాలా? ఈ చిన్న కథ ఈ పెద్ద ప్రశ్నకు చాలా సింపుల్గా, స్ట్రెయిట్గా ఓ సమాధానమిస్తుంది. మరదేంటో చూసేద్దామా? సరే, ఈ కథలో మనకు కనిపించేది ముగ్గురు. ఒక తల్లి, ఆమె ఇద్దరు పిల్లలు, జాకీ ఇంకా జానీ. ఈ ముగ్గురు మధ్య జరిగే ఓ చిన్న ఇన్సిడెంటే మన ఈ విశ్లేషణకు మొత్తం బేస్ అన్నమాట. కథ ఎలా మొదలవుతుందంటే, ఒక చిన్న గొడవతో. ఇంట్లో ఉన్నదేమో ఒకే చాక్లెట్, పిల్లలేమో ఇద్దరు. వాళ్ళ అమ్మగారు బొమ్మలు సర్దమంటే ఏమన్నారనుకున్నారు? తర్వాత చేస్తాంలేమ్మా అన్నారు. చూశారా, ఈ చిన్న వాయిదా, ఈ చిన్న బద్ధకం ఇదే తర్వాత రాబోయే పెద్ద లెసన్కి పునాది వేసింది. రైట్, ఇక్కడే స్టోరీలో ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ వస్తుంది. వాళ్ళమ్మగారు కేక్ చేద్దామనుకోవడం అదేదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. అది ఆమె పిల్లల క్యారెక్టర్ని, వాళ్ల వాల్యూస్ని టెస్ట్ చేయడానికి వేసిన ఒక మాస్టర్ ప్లాన్. ఆ తల్లి సింపుల్గా ఒక మాట అంది, ఈరోజు మనం కేక్ చేద్దామని. అంతే, ఆ ఒక్క మాటే కథని ముందుకు నడిపించే ఒక ఉత్ప్రేరకంలా పనిచేసింది. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లల ముందు ఒక చాయిస్ ఉంది. ఈ కేక్ చేసే ప్రాసెస్లో హెల్ప్ చేస్తారా, లేక సైలెంట్గా చూస్తూ కూర్చుంటారా? అంతేకదా, టేస్టీ కేక్ కావాలంటే ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోదు. మార్కెట్కి వెళ్ళాలి, పాలు, పిండి, చక్కెర, గుడ్లు ఇవన్నీ తేవాలి, ఆ సంచులు మోయాలి. అంటే కష్టపడాలి. ఏ మంచి రిజల్ట్ రావాలన్నా దాని వెనక కొంచెమైనా కష్టముండాలనే బేసిక్ నిజం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడే అసలు విషయం బయటపడింది. హెల్ప్ చేసేవాళ్లకి, జస్ట్ చూస్తూ ఉండిపోయేవాళ్లకి మధ్యున్న తేడా ఏంటో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఆ ఇద్దరు పిల్లలు తీసుకున్న రెండు వేర్వేరు దారులేంటో ఇప్పుడు చూద్దాం. జానీ ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు. వెంటనే అమ్మా, నేను వస్తాను నీతో అన్నాడు. చూశారా, ఆ ఒక్క మాట చాలు అతని యాక్టివ్ నేచరేంటో, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనే ఆలోచనేంటో చెప్పడానికి. కాని జాకీ, అతను కంప్లీట్ ఆపోజిట్. అతన్ని ఫోకస్ అంతా ఫైనల్ రిజల్ట్ మీదే ఉంది. కేక్ ఎప్పుడు రెడీ అవుతుందా, ఎప్పుడు తిందామా అనే ఆతృత తప్ప ఆ కేక్ తయారీలో కొంచెం సాయం చేద్దామనే ఆలోచనే లేదు. కష్టపడకుండా ఫలితం మాత్రమే కావాలనుకునే మెంటాలిటీకి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండా తేడా. ఒక పక్క జానీ మార్కెట్కి వెళ్లాడు, బరువైన సంచులు మోశాడు, గుడ్లు ఫ్రిడ్జ్లో పెట్టాడు, ఇలా ప్రతి పనిలోనూ ఇన్వాల్వ్ అయ్యాడు. మరి జాకీ అతనింట్లోనే ఉండిపోయి ఇంకా రెడీ అవ్వలేదా అని అడగడం తప్ప ఏమీ చేయలేదు. ఈ కాంట్రాస్టే అసలు కథ. పనిచేసేవాడికి, చూసేవాడికి మధ్య ఉన్న తేడా ఇదే మరి. సరే, కథ ఇప్పుడు క్లైమాక్స్కొచ్చేసింది. ఇప్పుడుదాకా ఎవరెవరు ఏం చేశారో చూశాం కదా. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు, చేసిన పనులకు ఇప్పుడు రిజల్ట్ వచ్చే టైం. ఎవరి చాయిస్ వాళ్లకు ఎలాంటి ఫలితాన్నిచ్చిందో చూద్దాం పదండి. ఫైనల్గా కష్టం ఫలించింది. టేస్టీ కేక్ రెడీ అయిపోయింది. దాని వాసన ఇల్లంతా గుమగుమలాడుతోంది. ఇప్పుడు అందరి చూపులు ఆ కేక్ మీదే. అసలైన జడ్జిమెంట్ ఇచ్చే టైం వచ్చేసింది. ఇప్పుడొక ప్రశ్న, ఈ కేక్ని ఎలా పంచాలి? ఇద్దరికీ సమానంగా పంచేయాలా? అది న్యాయమా, లేకపోతే కష్టపడిన వాళ్లకి కొంచెం పెద్ద ముక్కేవాలా? అసలు న్యాయమంటే ఏంటి? వాళ్ళమ్మగారి తీర్పు చాలా క్లియర్గా ఉంది. పనికి తగ్గట్టే ప్రతిఫలం. జానీ పనిలో హెల్ప్ చేశాడు కాబట్టి అతనికి పెద్ద షేర్ వచ్చింది. జాకీ ఏ పని చేయలేదు కాబట్టి చిన్న ముక్కతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చూడండి, ఇది ఈక్వాలిటీ కాదు, ఇది జస్టిస్. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకే ఇది డైరెక్ట్ రిజల్ట్. అయితే కథ ఇక్కడ కేకు పంచడంతో అయిపోలేదు. అసలైన మోరల్ ఆఫ్ ద స్టోరీ ఇప్పుడే మొదలవుతుంది. ఈ ఇన్సిడెంట్ వెనక ఉన్న అసలు పాయింటేంటి? ఆ తల్లి తన పిల్లలకు ఏం నేర్పించాలనుకుంది? ఆ తల్లి సింపుల్గా ఒక్క మాట చెప్పింది. అందులోనే మొత్తం సారాంశం ఉంది. ఎవరైతే పనిచేస్తారో వాళ్లకే మంచి రివార్డు దక్కుతుంది. ఇది కేవలం ఈ కథకే కాదు, మన జీవితానికి కూడా వర్తించే ఫార్ములా కదా. కేక్ కన్నా కూడా విలువైనదేంటో తెలుసా? వాళ్ళు నేర్చుకున్న పాఠం. ఆ పిల్లలు తమ తప్పు తెలుసుకున్నారు. మొదట్లో తర్వాత చేస్తామని చెప్పిన బొమ్మలు సర్దే పనిని ఇప్పుడు చేయడానికి రెడీ అయ్యారు. ఇక్కడే ఆ తల్లి ప్లాన్ సక్సెస్ అయింది. వాళ్ల బిహేవియర్లో వచ్చిన ఈ మార్పే అసలైన రివార్డ్. సో
ఈ తల్లి పెంపకం నుంచి మనం కూడా ఒక సింపుల్ 3 స్టెప్ ఫార్ములా నేర్చుకోవచ్చు. ఫస్ట్, ఏం చేస్తున్నారో గమనించాలి. సెకండ్, దానికి తగ్గట్టుగా రివార్డ్ ఇవ్వాలి. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకు ఆ రివార్డ్ అలా ఇచ్చామో దాని వెనకున్న నీతిని క్లియర్గా చెప్పాలి. ఇది జస్ట్ కథ చెప్పడం కాదు, వాల్యూస్ని నేర్పించే ఒక పవర్ఫుల్ టెక్నిక్ అన్నమాట. సరే, ఇప్పుడు అసలైన ప్రశ్నకి వద్దాం. ఈ చిన్నపిల్లల కథలో ఉన్న సింపుల్ లాజిక్ మన ఆఫీసుల్లో, మన సమాజంలో, మన ఎకానమీలో వర్తిస్తుందా? కష్టపడి పనిచేసేవాళ్లకి నిజంగానే పెద్ద షేర్ దక్కుతోందా? ఈ పాత కథలో మన ఈ మోడర్న్ వరల్డ్కి ఏమైనా పాఠాలున్నాయంటారా? దీని గురించి కాస్త ఆలోచించాల్సిన విషయమే.